ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే పోయే ముందర ఆ రాశి కిందకు వచ్చేటటువంటి నక్షత్రాలు ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే ఈ రాశి కిందకి వచ్చేటటువంటి నక్షత్రాలు ఏమిటి అని పరిశీలన చేసినప్పుడు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి ఈ 9 పాదాలు, అంటే ఈ నక్షత్ర పాదాలను కలిపి మనం వృశ్చిక రాశి అంటుంటాం. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉంది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఆదాయం ఎక్కువగానే కనిపిస్తుంది, అలాగే వ్యయం చాలా తక్కువగా ఉంది, అవమానం 6గా ఉంది. అంటే మీకు ఆదాయం పెరిగింది అంటే మీరు ఏదన్నా ఒక నగ కొనుక్కున్నారనుకోండి, లేదా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఒక ఇల్లు కొనుక్కున్నారనుకోండి, అసూయతో మీ మీద నెగిటివ్ ప్రచారం చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. ఆదాయం అవమానాలు పెరుగుతున్నాయి అంటే ఆదాయంతో మీరు ఏదన్నా మీ యొక్క వాల్యూని మార్కెట్లో చూపిస్తున్నప్పుడు, లేదా వస్తు రూపేణా కానీ ఆస్తి రూపేణా కానీ చూపిస్తున్నప్పుడు దాని తాలూకు ఉన్నటువంటి అసూయతో మీ మీద కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం వల్ల మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ కొద్దిగా ఒక 10%, 20% తగ్గించుకొని ఉండటం వల్ల మీకు జరిగేటటువంటి అవమానాలు ఆ యొక్క శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది వృశ్చిక రాశి వారికి అని చూసినప్పుడు, వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు జూన్ జూలై తర్వాత 9వ స్థానంలోకి రావటం అనేది జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. తల్లిదండ్రుల నుంచి ఎక్కడైనా సరే ఆస్తిపాస్తులు లభించాలన్నా, ఉన్నతమైనటువంటి విషయాల్లో మేలు జరగాలన్నా వీరికి చాలా అద్భుతంగా ఈ యొక్క గురువు అనుకూలంగా ఉన్నాడు. అలాగే చూస్తే పంచమ స్థానంలో శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే రాహుకేతువులను చూసుకుంటున్నట్లయితే రాహుకేతువులు డిసెంబర్ 3 వరకు 4, 10 స్థానాల్లో ఉంటున్నారు. అంటే రాహు 4వ స్థానం, 10వ స్థానంలో కేతు ఉంటున్నాడు. ఆధ్యాత్మికంగా ఇది బాగా శుభప్రదంగా ఉంటుంది. గురుబలం వల్ల ధన లాభము, గౌరవము, భాగ్యము పెరుగుతాయి. రాహు ప్రభావం వల్ల కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న కలతలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా ఈ సంవత్సరంలో చూసినట్టయితే ఆశలు నెరవేరుతాయి, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, అధికారుల అనుగ్రహం పొందుతారు, బాకీలు వసూలు అవుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మధ్యలో కొన్ని చిన్న చిన్న అవమానకరమైనటువంటి మాటలు, ఎందుకంటే అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి సంఘర్షణ వాతావరణాలు తప్ప మినహా వృశ్చిక రాశి వారికి చాలా 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 బాగుందనే చెప్పవచ్చును. అయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూసినట్లయితే, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి దూర ప్రాంతాలకు కొంతమందికి బదిలీ అయ్యేదానికి, మీకు ఇష్టం లేకుండా జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అధికారులతో ఒత్తిడి ఉంటుంది, కొంతమందికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా అయితే బాగుంది, కానీ మానసికంగా కొంత ఒత్తిడి అయితే మీరు చూసుకుంటూ ఉంటారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి చూసినట్లయితే ఆర్థిక ఒత్తిడి అనే దానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చిన్న చిన్న కళా రంగాల్లో పనిచేస్తున్న వారికి కొద్దిగా స్థిరత్వం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ప్రజల విశ్వాసం మెరుగుపడుతుంది, పదవి లభించే యోగం ఉంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శని లాభం వల్ల మీకు పదవుల్లో స్థిరత్వం అనేది లభిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక అధికార పదవిలో ఉంటే రాబోయే రోజుల్లో కూడా అదే అధికార పదవిని కంటిన్యూ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారిలో కళాకారులకు ఏ విధంగా ఉంది అంటే టీవీ, సినిమా రంగాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి, మంచి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి విజయాలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ అవార్డులు కూడా పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంది కాబట్టి ఉన్నతమైనటువంటి అవార్డులు, కీర్తి ప్రతిష్టలు కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది.
అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇనుము, సిమెంటు, ఇటుక, కాంట్రాక్టు, రిటైల్, హోల్సేల్ వ్యాపారాలకి పర్వాలేదు. మిగిలిన అన్ని రంగాల వారికి కూడా మేలైన ఫలితాలు ఉన్నాయి. లావాదేవీల విషయాల్లో కొంత తొందరపాటు నిర్ణయాలు, ఓవర్గా అప్పులు, ఓవర్గా లోన్స్ తీసుకుంటే మీ సంపాదన మొత్తం లోన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. అవి తప్ప మిగిలిన అన్ని విషయాలు చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది? విద్యారంగంలో ఉన్నవారికి గురువు అనుకూలత వల్ల జ్ఞాపక శక్తి, మేధాశక్తి బాగుంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. అలాగే ఎంసెట్, ఐసెట్ ఇటువంటి పరీక్షలు, బీఈడి లాంటి పరీక్షలు, అలాగే ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి పరీక్షల్లో కూడా మంచిగా లాభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంటుంది? మొదటి పంట కంటే రెండో పంట ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆదాయం, వ్యయం కొద్దిగా సమానంగా ఉన్నప్పటికీ కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగం వాళ్ళకి. కాబట్టి జాగ్రత్త పడి పనిచేస్తే ఆ లాభాలనే అధికంగా ఉంటాయి. అలాగే మహిళలకు ఏ విధంగా ఉంది అంటే, శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. గురుబలం వల్ల గౌరవము, ధనలాభము, నూతన వ్యాపారాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయటము, బంగారు వస్తువులు కొనుగోలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి పరంగా అయితే చాలా బాగుంది. అలాగే పొట్టకు సంబంధించి, గైనికల్గా సంబంధించి స్త్రీలకి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. గురుబలం వల్ల భాగ్యం వైపు అడుగులు పడతాయి. శ్రమ, వివేకంతో విజయం సాధిస్తూ ఉంటారు. శుభాశుభ ఫలితాలు కొంతవరకు మేలైనగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ భాగం శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. దైవబలం, ఆరాధనతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఈ యొక్క సంవత్సరంలో దైవారాధన చేసుకోండి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే శివ రుద్రాభిషేకం వీలైనప్పుడల్లా చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంట్లో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం పెంచుకుంటూ ఉండండి. వీలైనంత వరకు సరైన ఆహార నియమాలు, సరైనటువంటి నిద్ర, సరైనటువంటి వ్యాయామము అవలంబిస్తూ ముందుకు వెళ్తుంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఈ వృశ్చిక రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది. మేలైన ఫలితాలు జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే మేలైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి శుభయోగాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు నిశ్చింతగా ముందుకు వెళ్ళవచ్చును. ఈ యొక్క రెమెడీలను మీరు పాటిస్తూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ముందుకు నడవాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.